సభా అధ్యక్షులు కనకరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కాబట్టి నవీను సంతాప సభను అంతిమయాత్రను విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు కాబట్టి నవీను మనందరినీ ఒక రకంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి రోజు. తాను 49 సంవత్సరాలకే అమరత్వం పొందడం అనేటువంటిది చాలా బాధాకరం. తాను ఏదైతే ఎంచుకున్నాడో, ఏ జెండాని పట్టాడో ఆ జెండా కోసం మనందరం కూడా ముందు తీసుకుపోవడానికి పనిచేస్తామని చెప్తూ, ముఖ్యంగా వాళ్ళ కుటుంబం, తండ్రి బాలస్వామి చనిపోయి కూడా చాలా కాలం అవుతుంది. అట్లా తల్లి, భార్య భాగ్యమ్మ, కొడుకు బాలు, బిడ్డ మానస, ఈ టైంలో వాళ్ళు ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో వచ్చే సమస్యలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, రాష్ట్ర పార్టీ కూడా వారికి సహకారంగా ఉంటుందని చెప్తూ, తాను ఒక ఇప్పుడే కాకుండా రైతాంగ ఉద్యమాలకు కూడా, రైతు కూలీల సమస్యలతో కూడా ఈ ప్రాంతంలో నిత్యం ఉద్యమంలో ఉండి ప్రజా సమస్యలను తీసుకొని ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కామ్రేడ్ నవీన్కు ఉంది. తాను అతి చిన్న వయసు నుంచి విప్లవోద్యమంలో, రైతాంగ పోరాటాలలో, యువజన పోరాటాలలో, కార్మిక రంగ పోరాటాలలో తను నిత్యం కూడా ఉన్నటువంటి చరిత్ర కాబట్టి నవీన్కు ఉంది. అలాంటి నవీను ఈనాడున్నటువంటి పరిస్థితులలో మనకు దూరం కావడం అనేది చాలా నష్టదాయకమైనటువంటిది. ఆ నవీను ఏ ఆశయం అయితే ఎంచుకున్నాడో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని మనందరం కూడా హామీ ఇస్తాం. ఆయనకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ, కుటుంబానికి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వెల్లండ గ్రామ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.